మేము సిటీలోకి వెళ్తున్నప్పుడు రెండు వైపులా దారి వెంట ఇలా మంచి గ్రీనరీతో ఉంటుంది. మధ్యలో నుంచి మనం ఇలా వెళ్తున్నప్పుడు చాలా ఆహ్లాదకరంగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. కృష్ణా డిస్ట్రిక్ట్ అంటేనే ఎప్పుడూ ఇలా కళకళలాడుతూ గ్రీనరీతోనే ఉంటుంది. హాయ్ అండి, నమస్తే. నేను ఇందిరా. వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజు మనకి ఆకాకర శాప్లింగ్స్ డిస్ట్రిబ్యూషన్ ఉంది కదా, మీ అందరికీ తెలుసు కదా. ఆ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తూ ఉన్నాను ఇప్పుడు నేను. మనతో పాటు మన ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వారి కోసమే నేను ఇక్కడ కటింగ్స్ కొన్ని మొక్కలు తీసుకొస్తున్నాను. చూడండి, అందరికీ తెలియడం కోసం నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను. శశి గారి గార్డెన్ అని ఎప్పుడు సురేష్ గారు చెప్తూ ఉంటారు కదా మనకి. వన్ ఎర్త్ వన్ లైఫ్ కమ్యూనిటీ గార్డెన్ రెండు కూడా పక్కపక్కనే ఉంటాయి. రోడ్డు అయితే ఇలా ఉంటుంది, బందర్ రోడ్డు పక్కనే సినీ పోలీస్ ఉంటుంది. మనము బస్సులో వచ్చామంటే కరెక్ట్గా ఇక్కడే దిగిపోవాల్సి ఉంటుందన్నమాట. 2 నంబర్స్ ఉండే బస్సులు మాత్రమే ఇక్కడ ఆగుతాయి అంట. 3 నంబర్స్ ఉండే బస్సులు ఉంటాయి చూసారా, అదైతే ఇక్కడ ఆగదనమాట, దానికి స్టాప్ లేదు అని చెప్పారనమాట. నాకు ఈ మధ్య తెలిసింది. ఇటువైపు అయితే కార్ వాష్ ఉంటుంది, పక్కనే సినీ పోలీస్ ఉంటుందన్నమాట, మల్టీప్లెక్స్. దీని పక్క నుంచి ఇటు మధ్యలో నుంచి ఇట్లా దారి ఉంటుందన్నమాట. దీనికోసమని ఇంత పర్టికులర్గా చూపిస్తున్నాను. ఇదిగో మట్టితో సహా ఇటు జాగ్రత్త అంటే మట్టితో సహా తీసుకొచ్చారు. ఇక్కడ నాటుకోవడం ఇంకా అంతే. మొన్న చామంతి మొక్కలకు వచ్చామండి, అప్పుడు ఈ ట్రే కొన్నాం, అయ్యేమో అటు పంపించాం వైజాగ్. ఇదేమో మిగిలిన సగం మొక్క దీనికి వాడుతున్నాం. మన ఫ్రెండ్స్ అయితే ఎవరికి ఏది అవైలబుల్గా ఉంటే అది బాక్సుల్లాగా తీసుకొచ్చి, మన బేబీస్ ఉన్నాయి కదా ఆకాకర మొక్కలు, అవి తీసుకువెళ్ళడానికి జాగ్రత్తగా బాక్సులు తీసుకొని వచ్చి అందరూ ఒక్కొక్కళ్ళుగా తీసుకువెళ్ళిపోతూ ఉన్నారు ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు. దీంతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ తీసుకొస్తారు కదా కటింగ్స్ కానీ శాప్లింగ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా. ఇవి కూడా ఎవరికి ఏమేమి కావాలో అవి అడిగి తీసుకువెళ్ళడం జరుగుతుంది. దీంతో పాటుగా దగ్గరగా ఒక 30 రకాల అన్ని రకాల విత్తనాలు ఇక్కడ మనం అందుబాటులో పెట్టామన్నమాట డిస్ట్రిబ్యూషన్ కోసం ఈరోజు. ఇవన్నీ కూడా ఎవరెవరికి ఏమేమి కావాలి అని అడిగి మరీ తీసుకువెళ్ళడం జరుగుతుంది. అసలు 1 by 1 డిస్ట్రిబ్యూషన్ అయితే ప్రతిసారి చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నాయి. మందే లేటు, మనం గార్డెనింగ్ చేయడమే లేటు, మొక్కలను పెంచడమే లేట్ అనమాట. అలా ఉన్నాయి అనమాట, రెడీ టు ఈట్ అన్నట్టుగా. మనకు దగ్గరలో మనకు అందుబాటులో రేర్ వెరైటీస్ అన్నీ మన దగ్గర పెట్టారు. దీంతో పాటు ఈసారి అయితే బాగా రేర్గా ఉండే పొట్ల అంటే మనకు చాలా అరుదుగా దొరుకుతూ ఉంటుంది, అది కూడా మనకి ఇప్పుడు రెడీగా పెట్టారనమాట. అలా మనకి ఇంకొక స్పెషల్ ఏంటి అంటే ఈరోజు తెల్ల పసుపు అంటారు, ఐడియా ఉంది కదా అందరూ. దాన్ని కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్లో పెట్టడం జరిగింది ఈసారి. చాలా రేర్ వెరైటీ ఇది. దీంతోపాటు మామిడి అల్లం, ఇవి కూడా మనకి ఎక్కడ నర్సరీలో దొరకవు, సీడ్స్ అమ్మే షాపుల్లో కూడా దొరకవు అనమాట. అన్ని వెరైటీస్ చూడండి, ఇక్కడ శశి గారు చూపిస్తున్నారు మనకి. ఇవన్నీ కూడా మనకి చాలా రేర్ అండి, రేర్ వెరైటీస్ అనమాట. ఇవన్నీ మనం చాలా జాగ్రత్తగా నాటుకొని మనం పెంచుకొని ఈల్డింగ్ తీసుకొని మిగిలినవి ఏవైతే కొన్ని ఉంటాయో అవి కూడా మళ్ళీ సీడ్ బ్యాంక్కి రిటర్న్గా మనం గిఫ్ట్గా ఇస్తే చాలా బాగుంటుంది, అందరికీ హ్యాపీగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనం గార్డెనింగ్ చేసుకోవడానికి రెడీగా ఉంటాయి విత్తనాలు అనేది. అలా ఇక్కడ చూసారా, అందరూ ఎవరెవరికి ఏమేం కావాలో అవన్నీ డిస్ట్రిబ్యూషన్లో అడిగి మరీ తీసుకొని వెళ్తున్నారనమాట ఈరోజు. ఇది శశి గారి గార్డెన్లో మే ఫ్లవర్ అనమాట, ఫస్ట్ బ్లూమింగ్ కదా, అందుకే చాలా చిన్నగా పూసింది. పక్కన మీకు చూపిస్తాను చూసారా, అది ఫ్లవరు. ఇక్కడైతే శ్యాంప్రసాద్ గారు కొన్ని వంగ మొక్కలు తీసుకొచ్చారనమాట, నారులు. అవి మేము షేర్ చేసుకుంటున్నాం. ఇక్కడైతే మన వాళ్ళందరూ ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళు అన్నీ చూసుకుంటున్నారనమాట. రెడీగా పెట్టుంచాము, ఇంకా తీసుకునే వాళ్ళదే లేటు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవే ఆకాకర, బోడకాకర అని కూడా అంటారనమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి చూసారా. కింద చిన్ని గ్లాసుల్లాగా వచ్చినాయి అనమాట, బాల్స్, కోకోపిట్ బాల్స్లో పెట్టి చాలా జాగ్రత్తగా మన దగ్గర దాకా వచ్చాయన్నమాట. మనం ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి కూడా చాలా జాగ్రత్తగా నాటుకోవడమే తర్వాత మనం చేయాల్సిన పని. ఇప్పుడైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనమాట. మనం తీసుకెళ్ళేది కూడా చాలా ఫ్రెష్గా తీసుకెళ్ళి నాటుకోకుందాం. ఇంతలా డిస్ట్రిబ్యూషన్లో రకరకాల శాప్లింగ్స్, వెరైటీ పూల మొక్కలు, ఎరువులు ఇలాంటివెన్నో మన కోసం సమకూరుస్తున్న మన అడ్మిన్స్ లీలాకుమారి గారు, శ్యాంప్రసాద్ గారు, సురేష్ గారు, విజయ్ గారు, వీరితో పాటుగా వాలంటీర్ టీం, వీరందరికీ కూడా
మన గార్డెనర్స్ అందరి తరపు నుంచి అండి స్పెషల్ థ్యాంక్స్ అండి. మెనీ 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 థ్యాంక్స్. మా కోసం రకరకాల విత్తనాలు, బయట ఎక్కడా దొరకనన్ని వెరైటీ విత్తనాలు రెడీ టు ఈట్ అన్నట్టుగా మా ముందు పెట్టి మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. డిసెంబర్ ఇచ్చారంట. మామూలు మామూలు అరటికాయలు ఉంటాయి కదా, అవి మామూలు అరటి. అవును, చక్కెరకేళీలు ఇవి. ఎవరికి కావాలి ఇది? చక్కెరకేళి అరటి. సురేష్ గారు ఇచ్చారండి పాపం, ఇంత పెద్దది చక్కెరకేళి. హలో అండి, నేను సురేష్, అడ్మిన్ వన్ ఎర్త్ వన్ లైఫ్కి. ఈరోజు ఆకాకర డిస్ట్రిబ్యూషన్ చేసాం ఇక్కడ శశి గారి గార్డెన్ దగ్గర. మళ్ళీ త్వరలో బయో ఫెర్టిలైజర్స్ అవి కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంది. సో ఇట్లా ప్రతి 1 మంత్కి 45 డేస్కి అట్లాగా ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది. సో గార్డెనింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్లో ఇస్తున్న అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోండి. విత్తనాలు కూడా ఆల్మోస్ట్ మీకు ఎప్పుడు అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. సో మీరు వచ్చి కావాల్సిన విత్తనాలు కానీ పిలకలు ఈ రోజు కూడా చాలా వరకు ఇచ్చాం కదా సార్. అవునండి, ఈ రోజు చాలా విత్తనాలు ఇచ్చాము. ఇంకో విషయం ఏంటంటే చాలా మంది తీసుకొచ్చారు, ఏదో రిటర్న్ గిఫ్ట్లు అంటారు చూసారా, 2-3 సంచుల నిండా తెస్తుంటే భలే ఆనందంగా ఉంది నాకు కూడా. ఒక ఆవిడైతే స్నేక్ ప్లాంట్స్ ఒక 2 సంచుల నిండా తెచ్చారు, జయలక్ష్మి గారు. సో ఇందిరా గారు కూడా సీడ్స్, రెడ్ బెండ్ అవి తీసుకొచ్చారు. సో క్రోటన్స్ అవి తీసుకొచ్చారు. సో ఇక్కడ కూడా క్రోటన్స్ అవి కూడా ఇక్కడున్న గార్డెన్ ఇప్పుడే కొంచెం బాగు చేస్తున్నాము. సో అన్ని రకాల మొక్కలు కూడా ఇక్కడ ఉండేలా చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఉంటే మనం ఎప్పుడైనా ఎవరైనా తీసుకునేలాగా. సో మీ దగ్గర కూడా ఏదైనా రేర్ వెరైటీస్ లాంటివి ఉన్నా కూడా తీసుకురావచ్చు. మీరు 4 రకాలు తెస్తే కనీసం 10 రకాలు ఈజీగా పట్టుకెళ్ళడానికి మేము అష్యూరెన్స్ ఇస్తున్నాం. అవును అవును. థ్యాంక్ యూ అండి. నేను సురేష్. ఏమేమి మొక్కలు తీసుకున్నారు? ఓకే, డిస్ట్రిబ్యూషన్ కి గ్రూప్ మీట్. ఫస్ట్ మీట్ అది. మీ గ్రూప్ బాగా నచ్చిందా? గ్రూప్ సర్వీస్ ఎలా ఉంది మా వాళ్ళది? బాగుందా? ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, మేము ఈ వన్ ఎర్త్ వన్ లైఫ్ స్టార్టింగ్ మాకు తెలియక మేము పలానా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నాము. ఓకే, మా అమ్మమ్మకి మొక్కల ఇంట్రెస్ట్ మూలంగా జాయిన్ అయ్యాము. ఓకే, అండ్ ఫస్ట్ మీట్ కి అమ్మమ్మ చాలా మొక్కలు తీసుకున్నారు, చాలా బాగుందని ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఓకే. సో నేను ఎలా ఉంటుందా అని చెప్పి ఇప్పుడు మనం మొక్కలు పెట్టారని తెలిసి ఎక్స్పీరియన్స్ కోసం వచ్చాను. వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది ఇక్కడ మీకు? చాలా బాగుందండి, ఇంప్రెసివ్ గా ఉంది. విత్తనాలు తీసుకున్నారా మీరు? తీసుకున్నాము. అన్ని నాటుకోవాలి, అలాగే మళ్ళీ సేమ్ మన సీడ్ బ్యాంక్ కి మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి మీరు. ఓకే, మన వాళ్ళు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు, సూచనలు ఇస్తూ ఉంటారు. శ్యామ్ ప్రసాద్ గారు. ఓకే, ఇస్తూ ఉంటారు. బాగా చక్కగా గార్డెన్ మెయింటైన్ చేసి మంచి పంటలు తీసుకోండి. చాలా బాగుంటదండి గార్డెన్. అసలు పెట్టమంటే ఇంకా అప్డేట్ అవ్వలేదు, కొంచెం మొక్కలు అవన్నీ పెట్టిందా చూద్దాం అంటున్నారు. కానీ గార్డెన్ మాత్రం చాలా బాగా పెట్టారు. మొత్తం అన్ని రకాలు ఉంటాయి, కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంకా వాటర్ యూస్ అలాగా తెలుసుకొని ఇంకా ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా ఇంప్రూవ్ ఇలాగే మీట్కి వచ్చినప్పుడల్లా మనకి రకరకాలు దొరుకుతూ ఉంటాయి, తీసుకొని వెళ్ళి చక్కగా పెంచండి మీరు. ఓకేనా? థ్యాంక్ యూ. వన్ ఎర్త్ వన్ లైఫ్ ఆర్గనైజేషన్ లో చాలా చాలా అందరికి ఇంట్రెస్ట్ గా ఉండే ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. మేము లాస్ట్ 10 years నుంచి రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉందండి, దానిలో వర్క్ చేస్తాను. దానికి దీనికి కనెక్టింగ్ నేచర్ ఒకటేను. మేము మొన్న ఎగ్జిబిషన్ కండక్ట్ చేసినప్పుడు వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళు కనుక అక్కడికి వచ్చి షాప్ పెట్టుకుని ఆర్గనైజ్ చేసిన తర్వాత దానిలో స్పందించి మేము మెంబర్స్ అంతా కూడా ఒక 20 మంది లీలాగారితో గ్రూప్ లో జాయిన్ అయ్యి మేమంతా కూడా మా చేతనైనంత వరకు వృత్తాపరిత సహాయం డొనేట్ కూడా చేయడం జరిగింది. ఈ మీరు చెప్పే మోటివేషన్ ఒక డాక్టర్ కనుక పేషెంట్ కి ఎలా అడ్వైజ్ చేస్తా ఉంటారు, మొక్కల్లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఏమొచ్చినా నాకు మొక్కకి పలానా ప్రాబ్లం వచ్చిందంటే వెంటనే మన ఈ గ్రూప్ లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా స్పందించి ఎవరికి తోచింది వాళ్ళు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఆ అడ్వైజ్ కూడా కరెక్ట్ అడ్వైజ్, దాని రిజల్ట్ కూడా ఫీడ్బ్యాక్ కూడా ఇస్తా ఉంటారు. ఈ మొక్కలు సీడ్ బ్యాంక్ అనేది మన బ్లడ్ బ్యాంకు
మనీ బ్యాంక్ ఇలాంటివి చూసాం, కానీ సీడ్ బ్యాంక్ అనేది చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఈ ఏ రోజు చూసినా కూడా సురేష్ గారు ఎక్కడో చోట కవర్ చేసి మాట్లాడినా మోటివేట్ చేస్తా ఉంటారు, హుషారెక్కిస్తా ఉంటారు. ఇవాళ మేము ఈ కాకరకాయ మొక్కలు ప్లాన్ చేయలేదు, కానీ నేను ప్రసాద్ గారిని చూసి ఇచ్చేద్దాం అని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఆర్గనైజేషన్ లో ఇది ఎంత డెవలప్ అవుతుందంటే మన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 కూడా మెంబర్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే ఇక్కడికి వచ్చి మొక్కలు పట్టుకెళ్తారో, ఎవరైతే వచ్చి ఇక్కడ షీడ్ పట్టుకెళ్తారో వాళ్ళు డెవలప్ చేస్తూ వాళ్ళంతా కూడా మన గ్రూప్ లో మళ్ళీ కాంట్రిబ్యూట్ చేసేట్టుగా ఈ షీడ్ బ్యాంక్ కి కూడా డొనేట్ చేసేట్టుగా ఇస్తే బాగుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ దాన్ని ప్రాక్టికల్ గా అమలుపరచట్లేదు. ఉచితం అనేప్పటికీ అందరూ పట్టుకెళ్ళిపోయి దాని అవసరమైన మేరకే తీసుకెళ్లాలండి. మొన్న జరిగిన మీటింగ్ లో కూడా ఎక్కడో వరి విత్తనాలు కావాలంటే 4 గింజలు ఇచ్చారండి. దాన్ని నారుగా డెవలప్ చేసి దాన్ని పెంచి ఈ రోజున వాళ్ళు ఎన్నో రకాలుగా గూడూరు దగ్గర మన వాళ్ళు చేయటం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్ లో జరగటం గాని, మెంబర్స్ గా ఉండి కావాల్సిన సర్వీసు అడ్వైజ్ ఇవ్వటం గాని చాలా మంచి ఇదండి. దీన్ని ఆర్గనైజ్ చేయడంతో పాటు ఈ వాలంటీర్స్ కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన గ్రూప్ లో నేను వాలంటరీగా పనిచేస్తాను అని చెప్పి వాళ్ళు గనక మెంబర్లు ఫోన్ నెంబర్లు ఇస్తే వాళ్ళు రిజర్వ్ లో ఉంచుకుని ఎవరు కావాలో ఏంటి అనేది కూడా ఇది అవుతుందండి. ఇక్కడ చేసే వర్క్ చూస్తే చాలా ఇదిగా ఉంది, కానీ దీన్ని మనీగా చేయాలంటే ఏమి డెవలప్ చేయలేమండి మనం ఇక్కడ నర్సరీ పెంచేదానికి. దీన్ని అందరూ కలిసి కాంట్రిబ్యూషన్ మ్యాన్ పవర్ కాంట్రిబ్యూషన్ కనుక చేస్తే దీన్ని బాగా డెవలప్ చేయొచ్చండి. ఇప్పుడు సీజన్ కాబట్టి ఖాళీగా ఉంటే పిచ్చి మొక్కలు వస్తాయండి, ఏదో ఒక మొక్క పెడితే మంచిగా డెవలప్ అవుతుందండి. వన్ ఎర్త్ వన్ లైఫ్ చాలా డెవలప్ అవ్వాలని దీనిలో ఎక్కువ మంది మెంబర్స్ ఉండి అందరికి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లో జాయిన్ అవ్వాలని చెప్పి దీన్ని స్టార్ట్ చేసిన సీనియర్ మెంబర్లందరికీ, లీలా గారికి, సురేష్ గారికి, శశి గారికి, వీళ్ళందరికీ కూడా సీనియర్ మెంబర్ కమిటీ మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్. మీరేమండి? నా పేరు స్వామి, నేను బిఎస్ఎన్ లో రిటైర్ అయ్యాను. మా ఇంటి దగ్గర మేము నాగార్జున నగర్ లో ఉంటామండి, ఆయుష్ హాస్పిటల్ దగ్గర. మొత్తం 300 మొక్కల్ని పెట్టడం, దాన్ని పోషించడం కూడా జరిగిందండి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళ ద్వారా కొంత కటింగ్ జరుగుతుంది, అది వచ్చినప్పుడు కూడా దాన్ని సేవ్ చేసి ఇంకో చోట డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. రోజ్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మేము గులాబీ మొక్కల్ని పెంచి ఒక ఎగ్జిబిషన్ కండక్ట్ చేస్తాము. విజయవాడలో ఉన్న మున్సిపల్ స్కూల్స్ లో ఉన్న అన్ని జడ్పీ స్కూల్స్, హై స్కూల్స్ లో, మున్సిపల్ స్కూల్స్ లో మొక్కలు నాటడం జరిగిందండి. వన్ ఎర్త్ వన్ లైఫ్ వాళ్ళకి చిన్న అపీల్ అండి, ఎవరన్నా ఎక్కడన్నా పబ్లిక్ ప్లేస్ లో గానీ, గవర్నమెంట్ స్కూల్స్ లో గానీ ఎక్కడ మొక్కలు నాటాలంటే గనక మేము మొక్కలు నాటే కార్యక్రమం చేసి పెడతామండి. పబ్లిక్ ప్లేస్ లో గానీ, స్కూల్స్ లో గానీ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలి. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నారు కదా, డిస్ట్రిబ్యూషన్ అదిరిపోయింది. ఇప్పుడైతే ఆ కాకరకాయలు చూసేసేయండి. ఆ కాకరకాయలు తెలియని వాళ్ళ కోసం ఇవి తీగజాతి మొక్కలండి. మనకి తెలంగాణ మొత్తం కూడా చాలా విరివిగా లభిస్తాయి ఈ కాయలు. మనకి ఆంధ్ర సైడ్ అయితే రేర్ అనమాట. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. ఇంకొక స్పెషల్ ఏంటంటే ఆ కాకరకి మగ ఆడ అని 2 మొక్కలు కంపల్సరీగా ఉంటేనే మనకి కాయలు వచ్చేస్తాయి. ఇవి చూడండి, సీడ్స్ పండిన కాయల నుంచి కూడా మనం సీడ్స్ తీసుకోవచ్చు, అలాగే దుంప రూపంలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి జూన్ నెల నుంచి స్టార్ట్ అయ్యి ఈ ఇయర్ ఎండింగ్ వరకు, అంటే డిసెంబర్ వరకు మనం కాయలు తీసుకోవచ్చు. ఆ తర్వాత ఉన్న దుంపలన్నీ కూడా నిద్రావస్థకు వెళ్ళిపోతాయి. మళ్ళీ వర్షాకాలం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ మనకి దుంపల నుంచి మొక్కలు వచ్చేస్తాయి. అలా ఒకసారి నాటుకుంటే రెగ్యులర్గా మన గార్డెన్లో ఉండిపోతుంది. అలాగే మనకి కంటికి చాలా మంచిది, క్యాన్సర్లు రాకుండా కాపాడుతుంది. విటమిన్ సి ఉండడం వలన మనకి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుందన్నమాట బాగా. అలాగే వయసు పెరగడం వలన ముడతలు వస్తూ ఉంటాయి చూసారా, అది కూడా కంట్రోల్ చేస్తుందంట ఆకాకర. దీంతో పాటు తలనొప్పి, జుట్టు రావడం, చెవి నొప్పి, దగ్గు ఇలాంటి బోల్డ్ అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనకి సాల్వ్ అవుతాయంట. అందరూ చక్కగా పెంచుకొని హ్యాపీగా కూరలో చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.